నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలు రైతులు ఎంతో సంతోషించేవారు. కానీ ఇప్పుడు చినుకు అంటే రైతులతో పాటు సామాన్యులు కూడా హడలిపోతున్నారు. అప్పట్లో వర్షాలంటే కొంచెం అటు ఇటుగా అన్నట్లుగా ఉండేవి, కానీ ఇప్పుడైతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లుగా మారిపోయింది. అయితే ఇందుకు కారణం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులే అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మార్పులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాను భయపెడుతున్నాయి. మొన్న తాడ్వాయి అడవుల్లో సుడిగాలి సృష్టించిన విధ్వంసం ఇంకా మరువలేకపోతున్నారు. ఎందుకంటే 500 ఎకరాల అడవిలో దాదాపుగా 1,00,000 భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. అంతకుముందు 2019లో కారు మబ్బులు కుమ్మేయడంతో కుంభవృష్టి తప్పదని స్థానికులు భయపడ్డారు. అప్పుడు ప్రమాదం తప్పింది, కానీ మొన్న అడవిలో బీభత్సం సృష్టించింది అని అనుకుంటున్నారు స్థానికులు. ఇంతకీ ములుగు జిల్లాలో ఎందుకు ఈ మార్పులు? ఏదైనా ప్రమాదానికి, పెను విపత్తుకు ఇది సంకేతమా? అంటే అది ఆగస్టు 31. హైదరాబాద్ కు దాదాపుగా 240 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్ సాయంత్రం 5-6 గంటలు అవుతోంది. జస్ట్ కొద్ది నిమిషాల్లోనే అడవిలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. తాడ్వాయి నుండి మేడారం వెళ్లే అటవీ ప్రాంతాల్లో సుమారు 2 కిలోమీటర్ల వెడల్పు, 14 కిలోమీటర్ల మేర అడవిలోని వటవృక్షాలు నేలమట్టమయ్యాయి. యావరేజ్ గా 1,00,000 చెట్లు విరిగిపడ్డాయన్నది ప్రభుత్వ లెక్క. భూమిలోకి పాతుకుపోయిన పెద్ద పెద్ద చెట్లు అన్ని కూడా వేర్లతో సహా బయటకు వచ్చాయి. కొన్ని చోట్ల కాండాలు నిట్ట నిలువునా చీలిపోయి వడి తిరిగి పడ్డాయి. మొత్తంగా అక్కడ జరిగింది ఎన్నడూ చూడని విధ్వంసం. ఇది మానవ మాతృల పని కాదు, మరి ఏం జరిగింది? ఈసారి అదే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, కాకపోతే 2019 సంవత్సరం జూలై 9-10 తేదీల్లో ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లోనే క్లౌడ్ బర్స్ట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకాశంలో ఉండాల్సిన మేఘాలు గ్రామాల్లోని ఇండ్లను తాకేలా కిందకు వచ్చాయి. టోర్నడో ఏర్పడుతుందా అనేలా కారు మేఘాలు కుమ్మేశాయి. పంట పొలాల్లో పనికి వెళ్లిన కూలీలు, గ్రామాల్లోని ప్రజలు అంత దగ్గరగా మేఘాలను చూసి భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటల పాటు భీకరమైన మేఘాలు భూమికి దగ్గరగా ప్రయాణించాయి. కొన్ని చోట్ల తెల్లని మబ్బులు, మరికొన్ని చోట్ల నల్లని మేఘాలు భూమిని తాకినంత పనిచేశాయి. అయితే కొన్ని గంటల తర్వాత ఈ మేఘాలు ఆకాశం వైపు పయనించడంతో ఆ ప్రాంత వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై అప్పుడే అధికారులు స్టడీ చేసి ఉంటే ములుగు జిల్లా పరిధిలోని ప్రకృతిలో వస్తున్న భారీ మార్పుల గురించి కొంతైన సమాచారం తెలిసుండేది. అరవింద్ సమేత సినిమాలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెప్తారు, నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్ల గుడిని కమ్మేస్తా అంటారు. సేమ్ సీన్ తాడ్వాయి అడవుల్లో ఏర్పడింది. ఆ నల్ల మబ్బులు చూస్తే ఎంతటి గుండె ధైర్యం ఉన్నోడికైనా వణుకు పుట్టడం ఖాయం. అలాంటి మబ్బులు తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లోనే ఎందుకు ఏర్పడ్డాయి అనేది ఇక్కడ క్వశ్చన్. జలాశయాలు, నదీ ప్రవాహాలు ఉండే ప్రాంతంలో కనిపించే వాటర్ స్పాట్స్ తాడ్వాయి సమీపంలోని ఏర్పడ్డాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మేఘాలు అత్యంత కిందకు రావటం, అదే సమయంలో అతివేగంతో గాలులు రావటంతో టోర్నడో ఏర్పడి ఉంటుందంటున్నారు. అంతలా ప్రకృతిలో మార్పులు రావడానికి కారణాలేంటో పక్కాగా చెప్పలేకపోతున్నారు. IMD నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లు ఘటన జరిగిన సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులను అధ్యయనం చేస్తున్నాయి. నిజాలు, నివేదికలు ఎలా ఉన్నా ఇంతటి విధ్వంసం జనవాసంలో జరిగితే ఎలా అనే భయం వెంటాడుతుంది. అయితే ఇంతటి విపత్తు ములుగు జిల్లాలో ఎందుకు జరిగింది అనే విషయం అధికారులు తేల్చాల్సి ఉంది. తాడ్వాయి అడవి ధ్వంసం, ఏటూరు నాగారంలో ఏర్పడిన పరిస్థితులను గమనిస్తే ములుగు జిల్లా ప్రాంతం ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా ఉందనే చర్చ జరుగుతుంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అటవీ సంపద ఉన్న ములుగు ప్రాంతంలోనే ఇలాంటి విపరీత మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేది శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉంది. ఏదేమైనా అసలు మూలాలు తెలిసే వరకు ములుగు జిల్లా డేంజర్ జోన్లో ఉన్నట్లే అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.